ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు పరిహారం చెల్లించాలని, కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయాలని కోరుతూ సోమవారం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో రైతులు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత యార్డు బయటకు వెళ్లే మార్గంలో గేట్లు మూసివేసి రైతులతో మాట్లాడారు. తదుపరి ప్లేకార్డ్స్తో యార్డు బజార్ చెక్ పోస్ట్ మీదుగా కాలినడకన ప్రదర్శనగా యార్డు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చి కార్యదర్శి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం కార్యదర్శి దేవరకొండ సుబ్బారావుతో చర్చించి కార్యాలయం ఎదుట వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ నెల 10న అఖిలపక్ష సమావేశం నిర్వహించి 7,000 సాధించేందుకు చేపట్టనున్న కార్యాచరణ నిర్ధారించడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మొలక శివసామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, పి రవికిషోర్, భీమవరపు చిన్న వెంకట్రెడ్డి, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, నడకుదురు యోగేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, హుస్సేన్ వలి, చంద్రశేఖర్, నిడిపుగంటి శివరామకృష్ణ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రైతులు మాట్లాడారు. జనవరి 19న దగ్ధమైంది పసుపు. దానికి సంబంధించి ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ప్రకారం ఇవ్వాలంటే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని మేము నిరసిస్తూ 5,000 రూపాయలకి ఒప్పందానికి మేము అంగీకరించడం లేదు. ప్రతి రైతుకి కింటాకి 7,000 రూపాయల చొప్పున అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము యార్డ్ సెక్రటరీ యార్డ్ బంద్ చేసాం, యార్డ్ ముట్టడి చేసాం. ఆ క్రమంలో సెక్రటరీకి రిప్రజెంట్ చేసాం. ఆ సెక్రటరీ కూడా 5,000 రూపాయలు తీసుకుంటే క్రమాన్ని ఆ రసీదు మీద సంతకాలు ఆపుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా మా ఈ రిప్రజెంటేషన్ అంటే పై అధికారులు పంపించి దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఈ క్రమంలో మా ఈ కార్యక్రమం కొనసాగింపుగా రేపు 10వ తారీఖు నాడు దుగ్గిరాల మార్కెటింగ్ యార్డులోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. దానిలో దుగ్గిరాల బంధు పిలుపు ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ సమావేశం నిర్ణయాలను మీకు చెప్తా ఉన్నాం. 2024 జనవరి 19న శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యపూరితంగా, కుట్రపూరితంగా, స్వార్థపూరితంగా ఈ యొక్క పసుపు తగలబెట్టడానికి కారకులయ్యారు. వెంటనే కోల్డ్ స్టోరేజీ యజమానిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా మంత్రి గారి సమక్షంలో మార్కెట్ అధికారులు, రైతులు కోల్డ్ స్టోరేజ్ యజమాని 7,000 రూపాయలు పరిహారం ఇవ్వటానికి అంగీకరించారు. దాంతోపాటు తనకు వచ్చే బిల్డింగు ఇన్సూరెన్స్ ప్లస్ తన పసుపు ఇన్సూరెన్స్ కూడా ₹1 కూడా నేను తీసుకోకుండా రైతులకే ఇస్తాను, రైతులు నష్టపోయి ఉన్నారు అనే ఆవేదనతో ప్రకటించిన పెద్ద మనిషి ఇవాళ మాట తప్పి నేను చూచి 7 కోట్లు 10 కోట్లు కాదు, దాంట్లో కొంత సగమే ఇస్తాను అని చెప్పటం అంటే రైతుల్ని మోసగించడమే. అందుకనే ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 5,000 రూపాయలకు ఒప్పందం చేసుకోవాలని చెప్పటం అంటే రైతుల్ని మోసగించటం, రైతులకు వెన్నుపోటు పడటం. కనుక ఈ యొక్క ప్రతిపాదనని కూడా అంగీకరించం. మేము ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం నుంచి ఈ రోజుకి 7,000 రూపాయల క్వింటాలతో పాటు వడ్డీతో సహా జమ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆందోళన అన్ని పార్టీలను కూడా కూడగట్టి ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. రేపు 10వ తేదీన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఆ అఖిలపక్ష సమావేశంలో దుగ్గిరాల బంధుకు కూడా పిలుపు ఇవ్వబోతున్నాం. రవికిషోర్ అండి. మేము పసుపు బాధితుల్లో ఒకటిని. మాకు ఏమైందంటే జనవరి 19, 2024 ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ నుంచి మేము ప్రతిసారి అధికారుల చుట్టూ అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, తిరిగాము. ఇన్సూరెన్స్ పెమ్మసాని గారి కృషి వల్ల కొంతవరకు వచ్చింది. కానీ మిగతాది ఏమైందంటే 7,000 అనేది అగ్రిమెంట్ జరిగింది. జూలై 10వ తారీఖు 2024న అగ్రిమెంట్ జరిగింది. ఇది కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి, రైతులకు, ఉన్న బాధితులందరికీ కలిపి ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 5,000 కాడికి తీసుకోమని, అది కూడా మీరు, మీ పిల్లలు, మీ వారసులు ఎవరు అది మిగతా ఏ విషయాల్లోనూ క్లెయిమ్ చేయడానికి వీల్లేదని డిమాండ్ లెటర్ రాపించుకుంటున్నారు బలవంతాన రైతుల చేత. అది కూడా ఏం చేస్తున్నారు, 296 మంది రైతులు,
14 మంది ట్రేడర్లు ఉంటే వీళ్ళు కొంతమందికే ఇస్తాం, కొంతమందికే ఇచ్చి అది కంటి తుడుపు చర్యగా 5,000 అనేది కూడా అందరికీ ఇవ్వకుండా తీసేస్తున్నారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బాండ్లు లేని రైతులకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఎస్కి లెటర్ రాసి ఉన్నారు. కానీ ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు, అలా బాండ్లు లేని రైతులను మేము కన్సిడర్ చేయము, ప్లస్ ఇన్సూరెన్స్ దాంట్లోనూ అన్ని లిస్టులోనూ వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న రైతుల పేర్లు తీసేస్తున్నారు. అవి ఒకటి. రెండోది, ప్రైవేట్ బ్యాంకుల్లోనూ లోన్లు తీసుకున్న రైతులకి వాళ్ళకి మేము ఇవ్వం, ఇటువంటి వచ్చే కాంపెన్సేషన్ మేము మిగతా వాళ్ళకి అది మిగతా అమౌంట్ మేము ఇవ్వం, వచ్చిన 2,000 3,000 అది అంతవరకే తృప్తి పడాలి, ఇన్సూరెన్స్ డైరెక్ట్గా వెళ్ళింది కాబట్టి అని చెప్తున్నారు. బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి వెళ్ళింది కదా, వాళ్ళు ఎలా బాధితులు, వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ విడగొట్టి అధికారులు కేవలం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి బాగా కొమ్ము కాసి మిగతా మన ప్రజాప్రతినిధులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళు అధికారులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులను కూడా తప్పుదారి పట్టించి వీళ్ళని కూడా మిస్గైడ్ చేసి ఇంతవరకే వస్తుందండి, ఇంతవరకే చేస్తాం ఇలా అని చెప్పి అతనికి బాగా చేస్తున్నారు. వీళ్ళు అతని దగ్గర లంచాలు తీసుకున్నారో తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి దాంట్లో పెట్టిన ప్రతి ఒక్క బస్తాకి 7,000 రూపాయలు, కింటాకి 7,000 రూపాయలు అనేది ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. నా పేరు కళ్ళం శ్రీనివాసరెడ్డి అండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్ విలేజ్. నేను దుగ్గరాల కోల్డ్ స్టోరేజీలో పసుపు నిలబెట్టేది అగ్ని ప్రమాదం జరిగిందంటూ నేను కూడా ఒక బాధితుని. నాది ఒక 50 కింటలు ఉంది. ఆ రోజు 10,300 రూపాయలు ఉంది ఫైర్ అయ్యేనాటికి. అయినా రైతులందరూ కొంత కలిపి 7,000కే ఒప్పందం చేసుకున్నారంట మన అచ్చెన్నాయుడు గారి దగ్గర. వాస్తవంగా అది మాకు కూడా ఇష్టం లేదు. మా సరుకు మేము పెట్టుకున్న సరుకుకి మాకు ఆ రోజు ఎంత ఉందో అంత ఇవ్వాలా, లేకపోతే మా సరుకు మాకు రిటర్న్ ఇవ్వాలా. మాకు ఇప్పటికైనా కానీ మా డిమాండ్ ఏంటంటే 10,000 మాకు కట్టాల్సిందే, లేకపోతే మా సరుకు మాకు ఇవ్వాలా. సరే అది జరిపోయింది అనుకో, అట్లా కట్టలేకపోయినా మా సరుకు రిటర్న్ అయినప్పుడు మాకు ఇచ్చే డబ్బుల్లో నుంచి అద్దె మినాయించుకున్నారు. సరుకు మనకిస్తే మనం అద్దె కట్టాలా, సరుకు మనకి ఇవ్వకుండా ఫైర్ అయిపోయింది అనుకో దానికి అద్దె కట్టమైంది. మళ్ళీ అన్నిటికంటే ప్రపంచ వింతల్లో గిన్నిస్ రికార్డులో ఇది బుక్ చేయాలా. మీలాంటి మీడియా అంతా అక్కడ చేరాలి. పట్టపగలో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఫైర్ అయితే ఒక్క బ్యాగ్, ఒక్క కొమ్ము బయట తీయని విచిత్రం అనమాట. ఇది ప్రపంచ వింతల్లో ఇది ఒక వింత అనమాట. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకే కోల్డ్ స్టోరేజ్ ఫైర్ అయితే ఒక్క కొమ్ము బయట తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అసలు అది ఏమి విచిత్రం మరి. అసలు ఫైర్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. అసలు ఒక్క బ్యాగ్ బయటకి ఎట్టరాదు. ఇప్పుడు మిర్చి అయితే ఘాటుకుంటుంది, తగలబడుతున్నప్పుడు అక్కడికి ఊళ్ళు వెళ్ళలేరు. పసుపు మేము కూడా వచ్చాము తెలిసి, మాకు ఇక్కడికి 8 కిలోమీటర్లు ఉంటుంది. మేము 5:30 గంటల టైంలో వచ్చాం. మేము వచ్చే తలకి పొగ వస్తుంది. 2 గంటలకే పొగ స్టార్ట్ అయితే 6 గంటల. నా పేరు గద్దె శ్రీహరి అండి. మాది కృష్ణా జిల్లా మోపిదేవి. మేము ఈ దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు దాచాము. అది జనవరి నెల 19వ తారీఖు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుండి మేము రకరకాలుగా అధికారులను ఏ విధమైన ఇబ్బందులు చేయకుండా తిరుగుతానే ఉన్నాం. మాకు భూదేవి నేర్పింది, మాకు ఓర్పుగా ఉండమని మాకు భూదేవి నేర్పింది. మేము ఆ సిద్ధాంతంలోనే నేటి వరకు ఈ గడిచిన 2.5 సంవత్సరాలుగా మేము ప్రతి అధికారి, ప్రతి ఆఫీసరు, ఎమ్మెల్యే గారి దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి తిరిగిన తర్వాత 24/10/2024 తారీఖున మార్క్ఫెడ్ ఆఫీసులో మార్క్ఫెడ్ అధికారుల సమక్షంలో, ఈ యార్డ్ సెక్రటరీ గారి సమక్షంలో, అచ్చెన్నాయుడు గారు, నక్కా ఆనందబాబు గారి సమక్షంలో మాకు 7,000 ఇస్తామని మాతో ఒప్పందం చేశారు. యజమానితో సంతకం చేయించారు. యజమానితో సంతకం చేయించి నేటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. రేపు 10వ తారీఖుకి, జూలై 10వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు మాకు ఏ విధమైన సాయం, ఇన్సూరెన్స్ డబ్బు తప్పించి ఆ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామన్న డబ్బు ఇంతవరకు మాకు అందలేదు. ఇదే క్రమంలో మేము తర్వాత మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారిని కలవటం జరిగింది. పెమ్మసాని గారు నేను 5,000 వరకు ఇప్పిస్తాను, 5,000 మీరు సెక్రటరీ యార్డ్లో సంతకం పెట్టి తీసుకోండి అని చెప్పారు. ఆ సంతకం పెట్టిన కాగితం మీడియా మిత్రులు మీరు ఒక్కసారి దాన్ని మీరు చదవండి. మీరు మా స్థానంలో ఉంటే మీరు అది కనుక పెడతాను అంటే మేము కూడా సిద్ధమే. మీడియా సోదరులారా మీరు కూడా గమనించండి.
అది నేను కాదు, నా పిల్లలు కాదు, నా తరాల వాళ్ళు కూడా సంతకం పెట్టరు. ఒకవేళ దాని మీద సంతకం పెడితే దాంట్లో ఇంకా మేము ఏ విధమైన సాయం పొందటానికి లేదు. చివరికి మేము సాయం అని అడుక్కోవాల్సిన స్థితికి వచ్చాం రైతులం. మేము ఈ మన ఉద్యమాన్ని, పోరాటాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఉన్నది. ఇప్పటి వరకు మన వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడాను మీ దృష్టికి వచ్చినవి, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము. స్పీకర్ పట్టుకోగానే మేము రైతుల పక్షపాతి ప్రభుత్వం మాది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చెబుతున్నాయో ఆ మాటలో ఉన్న డొల్లతనం ఏంటో మనకి ఇప్పటికీ అర్థమైపోయింది. అందుకని చెప్పి కాలయాపన చేయటం కాదు, కార్యాచరణ కావాలి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలని చెప్పి ఎంత విలువ పెట్టుబడులు అనేటటువంటి ఎంతగా పెరిగిపోయినాయి అనేటటువంటిది కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ వ్యవసాయం మేము చేయలేం బాబు అనే చెప్పి రైతులు అనేటటువంటి విధానాలను ఇవాళ పాలక వర్గాలు అవలంబిస్తూ ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రకంగానే ఇవాళ ఎఫ్సిఐని, మార్కెట్ని మొత్తం కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేసింది. ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం ఎంపీలు కానీ మొత్తం కూడా అక్కడ వాళ్ళ సమ్మతి తెలియజేసి వచ్చారు. మరి ఏ రకంగా ఈ వ్యవసాయాన్ని కాపాడుకుందాం అనేటటువంటిది మనం చూసినట్లయితే రైతు పోరాటాలు చేయకపోతే ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోలేము. ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నందు అఖిలపక్షం వారు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఏదైనా సరే ఇప్పుడు మీ చెప్పిన ఈ రిప్రజెంటేషన్, మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మొత్తం కూడా సున్నం చదివి ఉన్నాను. ఇది